2026 సంవత్సరం 5వ నెల మే నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి పరిస్థితి ఏయో బాబి మూల బుధవాడ పూర్వాషాఢ బే నక్షరం ఉత్తరాషాఢ. ఈ 9 అక్షరాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మొదటి పాదం కలిసి ధనస్సు రాశి అయింది. ఈ ధనుర్మీనాలకి మీనంలో శని ఉన్నాడు. ధనస్సుకి మీనంలో ఉన్న శని వల్ల అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శని ఎట్లా ఉంటుందంటే సగం అన్నం తిని సగం మానుకోవాలి. సగం అన్నం తిని సగం మానుకోవడం అంటే అన్నం లేక కాదు, అన్నం ఉంటుంది గొంతు మీద కత్తెర, తొందరగా రమ్మంటారు. తిన్నన్నం చేయగలుగుంటానికి కూడా ఖాళీ లేకుండా పరిగెత్తాల్సి వస్తుంది. గురువు సప్తం ఉన్నాడు, రవిబుద్ధులు బాగున్నారు, వ్యాపారం బాగా సాగుతుంది, గురువు వల్ల విద్యా ఉద్యోగం బాగుంటుంది. అర్ధాష్టమ శని చాలు. 10 మంది కొడుకుల్లో వంపలు తీసే ఒక్క కొడుకు చాలు. 10 మంది 9 మంది మంచి వాళ్ళైనా ఈ 10వ వాడు మాత్రం తండ్రి పేరు నిలబెట్టడు. తండ్రి పేరు అందరూ చెబుతాడు, బలానా వాడి కొడుకయ్యా, ఇంత నీచుడు ఎక్కడ పుట్టడయ్యా, ఈ తండ్రి ఎట్టగా ఉన్నాడు అంటారు, కన్నాడు అంటారు. అంత పరిస్థితి ఈ ధనుస్సు రాశిలో వాళ్ళకి అంత బాధాకరమైన పరిస్థితులు వస్తాయి. అంటే మేమంతా దొంగలమా, మేము దొంగతనం చేస్తామంటే నువ్వు చేయకపోయినా దొంగతనం మరి నిరూపణ అవుతుంది, నువ్వు దొంగవుతావు. అవతల వాడు దొంగతనం చేసిపోతే నీ నిద్ర పడుతుంది. దారిలో ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఏంది ఎందుకు పోట్లాడుకుంటున్నారు, అసలేంటి, ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా, అసలేందో తెలుసుకొని వీళ్ళు తగాదా తీరుతావు నిలబడితే వాడు కత్తి పసా 4 పోట్లు పెట్టి వాడు బలిస్తాడు, వీళ్ళు కింద పడి తన్నుకుంటూ ఉంటాడు. ఎవడో ఫోన్ చేస్తాడు. మరి ఈ ధనుస్సు రాశి వాడు చూస్తూ ఉంటాడు. పోలీసులు వస్తారు, నెచ్చిపోతారు. ఎందుకు వచ్చావు చెప్పరా అంటారు. కత్తి అక్కడ పడి ఉంటుంది, పోలీసుల మనిషి లేడు. అది చూస్తే ఏమంటే ఏమో నాకు తెలియదండి, చచ్చిపోయినాడు మనిషి ఇక్కడ ఉన్నాడు అంటారు. అంతేగాని వీళ్ళు పొడిచాడా లేదా వాళ్ళు చెప్పలేరు. అయితే దగ్గరుంటే పొట్టినట్లే తప్ప ఇట్లాంటి పరిస్థితుల్లో కేసు అవుతుంది, బాధలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ శనికి తగిన జపం చేయించుకోండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి, మరి శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయండి, మారేడు నెలతో శివుణ్ణి పూజించండి. శనికి నల్ల నువ్వుల నూనెతో శనివారం అభిషేకం చేయండి. చేస్తే కొంత విముక్తి కలుగుతుంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి సూర్యుడు చంద్రుడు కూడా గ్రహం వచ్చింది అంటే మరి రాహుకేతువుల మధ్యలో పడితేనే వాళ్ళకి అంతటి బాధలు వచ్చాయి. కాబట్టి మనం మానవులు సామాన్యులం కావు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి. 2026 సంవత్సరం 5వ నెల మే నెల 10వ రాశి మకర రాశి మరి 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వస్తే శని ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఇంకా వీళ్ళ సంగతి చెప్పడానికి వీల్లేదు. అసలే కోతి అది ఎగురుతూ ఉంటుంది, దానికి కాస్త సారాయి పోశారు, ఇంకా ఎగురుతుంది. తోకకి నిప్పు ముట్టించారు, ఇంకా దేశమే నాశనం చేస్తుందట. అట్లాగే అంత బాధ. అయితే చూసే వాళ్ళకి ఆటగా ఉంటుంది, ఎగురుతుంటే తనుకుంటుంటే ఆనందంగా ఉంటుంది. కానీ దాని బాధ ఎవరు చూడరు. కోతి ఎటువంటిదంటే మంచి స్వభావం కలిగింది, దాన్ని కదిలిస్తేనే ఎవరి దొరికినా వస్తుంది. ఎవరి దొరికి వచ్చారు ఇట్లాంటి పని చేశారు. ఆ ఊరు మొత్తం నాశనం చేస్తుంది. ఆ కోతి తోకకు ముట్టిస్తే ఏదో కర్ర కంటెత్తింది, ప్రతి ఇల్లు తగలబెట్టింది. అట్లాగే ఈ మకర రాశి అంత ఘోరంగా ఉంది. ఈ కుంభాలు మకర నుంచి కుంభానికి శని, కుంభం నుంచి మీనానికి శని వచ్చాడు. శని వెళ్ళిపోయినాడని ఆశపడద్దు. ఈ శని మారినా కూడా అర్ధాష్టమంలో కుజుడున్నాడు. కుజుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. యాక్సిడెంట్లు కావచ్చు, మరి ఏదైనా దెబ్బలు తగలవచ్చు, మరి ఇరగొచ్చు, ఇట్లాంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి రాహుకేతువుల్లో గ్రహాలు పడ్డాయి. ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు. రాహుకేతువులు బాగాలేరు, రవి కుజులు బాగాలేరు, గురు శనులు బాగాలేరు. మరి ఈ పరిస్థితుల్లో వీళ్ళ బాధలు చెప్పడానికి ఎవరికి అలివి కానటువంటి పరిస్థితి. మరి కనీసం మంచినీడు తాగడానికి మంచినీడు దొరకవట. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కడు కోటీశ్వరుడు అండి,
వాడి నోట్లో 500 రూపాయల నోట్లు కాదు, ఇప్పుడు కొత్త నోట్లు వచ్చినాయి, ₹1,00,000 ఉన్నాయి బిళ్ళలు, ₹1,00,000 బిళ్ళ ఉంటుంది. అయ్యా మనుషులు కావాలయా, ఒక బాటిల్ ఇవ్వయా, లేదు. దూరయా ఈ ₹1,00,000 బిళ్ళ దగ్గర పెట్టుకో, తర్వాత చిల్లర ఇచ్చి తీసుకుంటాను. అమ్మో నిన్ను ఎక్కడ నమ్ముతారు, నువ్వు దొంగవేమో, ఎక్కడ గాజేసుకొచ్చావేమో, మరి ₹10 చూడాలి, మంచినీళ్ళు లేని వాడివి, మరి ₹2,00,000 బిళ్ళ ఎక్కడ దొరికింది ఒప్పు అంటాడు. మంచినీళ్ళు లేక వాడు తెచ్చాడు, కోట్లు జేబులో ఉన్నాయి, మంచినీళ్ళు తాగడానికి వీలు లేకుండా పోయింది. మరి మంచినీళ్ళు ఇచ్చేవాడే వెళ్ళాడు, డబ్బులు పెట్టినా మంచినీళ్ళు దొరకవు. మరి ఏమవుతుందంటే కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి పొందు, కర్మమున జనులు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమది అన్నారు. చాలామంది అన్నీ ఉండి దిక్కులేని వాళ్ళగా చచ్చిపోతారు. కారణం ఏంటి? ఇందిరాగాంధీ మరి ఆది పరాశక్తి అన్నారు. అంతటి గొప్ప రాజ్య పరిపాలన చేసిన గొప్ప వాళ్ళలో మరి ఝాన్సీ లక్ష్మీబాయి తర్వాత దాదాపు ఇందిరాగాంధీ అన్నారు. ఆమెకు కిరీటం పెట్టారు, మరి త్రిశూలం ఇచ్చారు. ఇన్ని చేస్తే మరి ఆయన కాపలా కాసేవాళ్ళే చివరికి కుక్కని కాల్చినట్లు కాల్చి చంపారు. ఎంత గొప్పని పెంచుకుంది, ఎంత మేలని పెంచుకుంది, ఎంత మంచిదని పెంచుకుంది. నీ దగ్గర వాళ్ళే నిన్ను కాల్చి చంపారు. కారణం ఏంటంటే కర్మ. ఆ కర్మని ఎవరు తప్పించలేరు. కాల్చుకొని చచ్చారు, కాల్చుకొని చంపారు, కాల్చుకొని చచ్చారు వాళ్ళు కూడా. మరి ఏం చేయలేకపోయినారు. మరి ఎన్ని చూటాలో ఒంట్లో శరీరంలో దూరినాయి. మరి ఆమె చచ్చిపోయిందంటే చాలామంది బాధపడ్డారు. కాంగ్రెస్ పతనం అయిపోయింది అనుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఇందిరాగాంధీకి వచ్చిందంటే ఉదాహరణకి చెబుతున్నా. ఆమె పార్టీ నేను అంటలే, నేను ఎవరి పార్టీ కాదు, సత్యము ధర్మాని పార్టీ, ధర్మం పార్టీ నేను నాకు ఓటు ఇంతవరకు లేదు, 80 ఏళ్ళు వచ్చాయి, నాకు ఓటు ఇచ్చేవాళ్ళు లేడు, నేను ఓటేసేది లేదు. ఓ పార్టీ నాది అనుకుంటే నేను ఓటేస్తా. నాకు పార్టీ అనేది లేదు. మంచి వాళ్ళే నాకు కావాలి, మంచి నేను చూస్తా, అందరూ మంచిగా బతకాలను కోరుకుంటా, చెడుకు దూరంగా ఉంటా. కాబట్టి ఇవాళ రాజకీయం అంటే అది మంచిగా సాగుతుందో చెడుగా సాగుతుందో ప్రజలకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రాశి, మరి ఈ మకర రాశి పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చిత్రం వేయించుకొని హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని బాగు చేసే మానవుడు ఎవ్వడు లేడు. స్వస్తి. 11వ రాశి కుంభరాశిగా చెప్పుకున్నాం. ఈ కుంభరాశికి 6 సంవత్సరాలు ఏలినాటి శని గడిచిపోయింది. ఇంకా సంవత్సరంన్నర మీనంలో ఉన్నాడు. మీనంలో ద్వితీయంలో ఉన్నటువంటి శని కుంభానికి ద్వితీయంలో ఉన్నాడు. ద్వితీయంలో ఉన్న శని ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. మరి కుంభంలో ఉండగా మకరంలో ఉండగా ఆస్తులు అమ్మి రూపాయికి 10 పైసలు చొప్పున ఇచ్చినా కూడా బాకీలు తీరవు. బాకీల దగ్గర మొత్తం పోతుంది. ఇప్పుడున్న పరిస్థితి నీకు డబ్బులు ఇచ్చేవాడు దొరుకుతున్నాడు, ఉద్యోగం ఉంది, మంచి ఆదాయం ఉంది, అందరూ ఆ బాధ్యతలు పీపులు తింటున్నారు. తలా కాస్త ఇచ్చి అందరినీ స్వచ్ఛగొట్టుకుంటూ బాకీలు తీర్చుకుంటున్నావు. ఇంకొక సంవత్సరంన్నర నీవు ఓపిక పడితే బాకీలు మొత్తం తీరిపోతాయి. నీ అంత అదృష్టవంతుడు ఇక లేడు. 30 సంవత్సరాల్లో మరి 7 సంవత్సరాలన్నర నానా నరకం అనుభవించావు. ఇప్పుడు ఇక నుంచి సుఖం అనుభవించే రోజు వచ్చింది. కుంభరాశి అంటే ఎటువంటిదంటే కాస్త మనిషిగా పొట్టిగా కనపడతాడు, కాస్త పొట్ట ఎక్కువగా ఉంటుంది, ఈ గుండెల మీద బాగా వెంట్రుకలు ఉంటాయి, చెవుల దగ్గర ఇంచేటప్పుడు వెంట్రుకలు ఉంటాయి, ఈ పక్క దాదాపు 3.5 వెంట్రుకలు ఉంటాయి, కడవలాగా ఉంటాడు. వాడు కుంభరాశి. ఆ కుంభరాశి చూడగానే కళ్ళు చూస్తే ఎలా చీరలు కనపడతాయి. వీడు తాగుబోతూ చంపుతాడు, రాక్షసుడు అనుకుంటారు. కానీ వాడి హృదయం చాలా మంచి హృదయం. కుంభరాశి వాళ్ళు ఎవరికైనా పెట్టడమే కానీ ఒకళ్ళకి చేయబట్టి తింటామంటూ వాళ్ళు ఎరగరు. వాళ్ళ జీవితంలో అందరికీ పెట్టారు. దానికి శాస్త్రం ఉంది, ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముక్తి లేదు, ఇంకే సుమతి. పొడుగు పెట్టి బొట్టు పెట్టినా అడ్డబొట్టు పెట్టినా చేతితో ఎవరికైనా ఇట్లా పెట్టకపోతే ముక్తి లేదన్నారు. కుంభరాశి వాళ్ళు అంతటి మహాపుణ్యాత్ములు. వాడు కూడా ఎంతో జాగ్రత్తగా బతికారు. మరి అటువంటి వాళ్ళకి కష్టం వచ్చింది. ఈ కష్టం ఒక్క సంవత్సరంలో
అయిపోతుంది. దాదాపు ఏంటంటే నడి సముద్రంలో దిగావు, ఈదావు ఈదావు ఈదావు, రెక్కలు వచ్చేసినాయి, మరి ఇంత ఆయాసం వచ్చింది, చివరికి వచ్చావు, ఒడ్డు చేరావు, అయిపోయింది. మరి నడి సముద్రంలో ఉన్న దానికి ఒడ్డుకు వచ్చిన దానికి ఎంత తేడాను, మొత్తం పోగొట్టుకొని మళ్ళీ మొత్తం రాబట్టుకొని బయటపడ్డాడు. బాగుంది. ఈ కుంభరాశికి శనికి తప్పనిసరిగా జపం చేయించుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి. చూపించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్వస్తి.